అలాగే మా తరపు నుంచి అందరూ మేము అడుగుతుంది కూడా చాలామంది మనోహర్ గారు చెప్తారు అవి మెయిన్గా మేము చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చి అందరూ అడుగుతున్నారు ఎవరు రారేంటి మాకు శ్రీకాకుళంకి మా కేరళలో మాకు తుఫాన్ జరిగితే ఇంతమంది స్పందించారు మాకు ఎందుకు జరగట్లేదు వాళ్ళకి ఒకటి చెప్పాను ఎవరికి తెలియదు అన్నాను ఎంత దారుణం జరిగింది ఇన్ని లక్షల ఇన్ని వేల ఎకరాల్లో కొబ్బరి చెట్లు రాత్రి ఒక గంట 2 గంటల సర్వనాశనం నేలమట్టం అయిపోయినాయి జీవితాలు ఛిద్రం అయిపోయినాయి ఇవి చెప్పాలంటే ఎవరు చెప్పట్లేదంటే మరి అందుకని మేమేం చేసామంటే ఇది చాలామంది కార్పొరేట్స్తో మాట్లాడుతున్నాం చాలామంది విదేశాల నుంచి చాలామందితో మాట్లాడాం దయచేసి మీరు ఆదుకోండి ఉద్దానాన్ని అని చెప్పుకుంటే దాని భాగంగా అది ఎలా చేస్తాం పార్టీ తరపు నుంచి అనేది మనోహర్ గారు మాట్లాడతారు అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు ఈ ఎఫెక్టెడ్ మండలాలన్నింటినీ కూడా గుర్తించి ఆయన పిలుపు మేరకు చాలామంది ఫోన్లు చేశారు ఇతర ప్రదేశాల నుంచి మన రాష్ట్రాల నుంచి అనేక మంది ఆయన మిత్రులు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా చాలామంది ఇందులో మేము భాగస్వామ్యం అవుతామని ముందుకు వచ్చారు సో ఒక సిస్టమేటిక్ విధానంలో చేయాలి లాంగ్ టర్మ్ ఆలోచనతో చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం జనసేన పార్టీ తరఫు నుంచి రేపటి నుంచి ఈ 7 మండలాలకి 7 బృందాలు క్షేత్రస్థాయి గ్రామాలన్నింటినీ కూడా పర్యటించి ముందుగా పాఠశాలలు ఒక వెకేషన్ తర్వాత ఓపెన్ అయ్యాయి కాబట్టి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పెన్స్ ఇవన్నీ సరఫరా ఇమీడియట్గా చేయడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళకి కొన్ని ప్రాంతాలు మా దృష్టికి వచ్చింది మలేరియా ఉంది డయేరియా ఉందని కొన్ని గ్రామాలు మా దృష్టికి తీసుకొచ్చారు మెడిసిన్స్ పంపిణీ కూడా మా డాక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ బృందాలు డాక్టర్స్ తిరిగి వాళ్ళకి మెడిసిన్స్ కూడా పంపిణీ చేస్తాం మంచినీటి ప్యాకెట్స్ కూడా సరఫరా చేస్తాం చలికాలం వస్తుంది కాబట్టి కొన్ని బ్లాంకెట్స్ పంపిణీ కూడా చేయాలని నిర్ణయించుకున్నాం ఇది షార్ట్ టర్మ్ మెజర్ లాంగ్ టర్మ్ ఓవరాల్గా ఏంటంటే ఎక్కడ కూడా మేము పార్టీ పరంగా నగదు రూపంలో తీసుకోదలుచుకోలేదు ఒక కమిట్మెంట్ ఇచ్చాం ఆయన వచ్చిన గ్రామాలన్నింటినీ కూడా ముందుగా అక్కడ ఫస్ట్ ఫేజ్లో కవర్ చేసి 45 గ్రామాలని ఆదుకుంటామనే హామీ ఇచ్చాం కాబట్టి పార్టీ తరఫు నుంచి షార్ట్ టర్మ్గా ఇమ్మీడియట్గా రేపటి నుంచే ఈ మెజర్స్ టేకప్ చేసి వాళ్ళకి రిలీఫ్ ఇస్తున్నాం లాంగ్ టర్మ్ ప్రతి గ్రామంలో కూడా ఒక డీప్ వాటర్ బోర్వెల్ అది ఎంత ఖర్చు అయినా సరే ప్రతి గ్రామంలో కూడా డీప్ వాటర్ బోర్వెల్ వేసి అక్కడున్న పాఠశాల దగ్గర ఒక ఆరో ప్లాంట్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్ కోసం ఈ గ్రామాలన్నింటిలో కూడా ఏర్పాటు చేస్తాం ఇది ఫస్ట్ ఫేజ్లో చేయబోయే కార్యక్రమం పూర్తి స్థాయిలో శ్రీకాకుళం జిల్లాలో ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నింటినీ కూడా జనసేన పార్టీ నుంచి మా మిత్రులు శ్రేయోభిలాషులు పౌరులు చాలామంది పౌరులు కూడా పార్టీకి సంబంధం లేని వాళ్ళు ముందుకు వచ్చారు మేము కూడా అందులో పాల్గొంటామని వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా జనసేన పార్టీ ఈ బాధ్యత తరఫున నిలబడి ప్రభుత్వం అందించిన సహాయం కాకుండా అదనంగా మేము కొంచెం మంచి ఆలోచించి ఈ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభించబోతున్నామని మీకు చెప్పుకున్నాం అంటే కన్క్లూడ్ చేయబోయే ముందు